ఈ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జన విజ్ఞాన వేదిక ఒక వర్క్షాప్ నిర్వహించాలి అని అనుకోవటానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతగా పెరిగిందనేది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా నిర్వహణకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడినటువంటి వాట్సాప్ ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో డీప్ సీక్ అనే టూల్ ఎంతటి ఒక ప్రయోజనాత్మకంగా వచ్చి కొందరి చేతుల్లో ఉన్నటువంటి ఒక టెక్నాలజీని ఓపెన్ సోర్స్ కింద రావటం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామంగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రీసెంట్ గా 2 రోజుల కిందట వచ్చినటువంటి ఆంథ్రోపిక్స్ అనే ఒక టూల్, ఏఐ టూల్ తోటి ఇండియా మార్కెట్ మొత్తం క్రాష్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యొక్క కెరీర్ లో ఏఐ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ టెక్నాలజీని అందించాలి అనే ఉద్దేశంతో, వాళ్ళ కెరీర్ కు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో టెక్నికల్ గా ఎక్స్పర్ట్ అయినటువంటి స్వేచ్ఛ అండ్ సన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ పార్ట్నర్షిప్ లో ఈ వర్క్ షాప్ ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించినంత వరకు స్వేచ్ఛ టీం నుంచి, సన్ నుంచి ఈ సపోర్ట్ తీసుకొని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మార్చి 1వ తేదీన గుంటూరులో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం. దీనికి దిలీప్ కుమార్ గారు వాల్మార్ట్ ఇండియాలో సీనియర్ ఎక్స్పర్ట్, ఎస్పెషల్లీ ఏఐ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ వర్క్ షాప్ కి ముఖ్యంగా టెక్నాలజీ అండ్ సొసైటీని అండ్ ఈ ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ఇంటర్ రిలేట్ చేస్తూ మాట్లాడటానికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, ఎన్ఐటి నుంచి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, వీళ్ళిద్దరు కూడా వస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా ఈ వర్క్ షాప్ ఉపయోగించుకొని వాళ్ళ కెరీర్ కు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుంటారని, వెంటనే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జన విజ్ఞాన వేదిక ఏపీ అంటే jvvap.org లో దీని రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫామ్ కూడా ఉంది. ఫిబ్రవరి 25వ తేదీ లోపల అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.